అణుభయం ఇప్పుడు వెంటాడుతోంది. ఇరాన్ సుప్రీమో అంటే ప్రపంచవ్యాప్త షియాలకు ఆయనే ఒక ప్రవక్త, ఆయనే ఒక సుప్రీం, ఆయనే ఒక దేవుడు. ఆయన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి మరీ భారత్ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిన వాళ్ళు, ఉపాధి పొందడానికి వెళ్ళిన వాళ్ళు, ఆయన పిలిస్తే వెళ్ళి ప్రాణాలు ఇద్దాం అని వెళ్ళినటువంటి వాళ్ళు, ఒక రకంగా ఆయన కోసం ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధపడి వెళ్ళిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది షియా ముస్లింలు ఉన్నారు. అలాగే ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి దేవుడు లాంటి వ్యక్తి అయినటువంటి ఖొమైనీ దారుణమైనటువంటి హతమార్చారు. దారుణంగా ఆయన్ని ఏదైతే తను బంకర్లలో అయితే ఉంటారో అక్కడ చంపబడ్డారు అని తెలిసేటప్పటికి ఇప్పుడు అణుభయం వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా హై అలర్ట్తో ఉన్నాయి అన్ని దేశాలు. ఆయా దేశాధినేతల్ని జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఎస్పెషల్లీ అమెరికా అధ్యక్షుడికి భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. వాళ్ళ గోల్డెన్ డోమ్ అంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ తరహాలోనే వీళ్ళ గోల్డెన్ డోమ్ అంటారు, ఇంకా స్ట్రాంగ్ అని చెప్తారు. యుద్ధ విమానాలు కానీ ఇతరత్ర ఏమీ రాకుండా పక్కా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఇరాన్ సుప్రీమో ఖొమైనీ కొడుకు ఏమైనా చెయ్యొచ్చు. అట్లాగే ఆయన దేవుడిగా భావించేటటువంటి వర్గాలు అక్కడ తీవ్రవాద సంస్థలోని హౌతీ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, తర్వాతన లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాతో పాటుగా హమాస్ వాళ్ళు కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ 5 రకాలైనటువంటి సంస్థల్ని పెంచి పోషించింది ఇరాన్. వీళ్ళు ఆయా దేశాలు ఏది లెబనాను, యెమెను, పాలస్తీనా, ఇరాక్కు, ఇరానుల్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వీళ్ళ అనుబంధం అంటే ఈ తీవ్రవాదుల యొక్క ఫ్రాక్సీలు ఇప్పుడు అమెరికాలో కూడా ఉండి ఉండొచ్చు. సాధారణ ప్రజల్లాగా వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చు, అక్కడ ఆత్మాహుతి దాడి చెయ్యొచ్చు అంటూ ఇప్పుడు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ప్రెసిడెంట్ ట్రంప్కి పూర్తిస్థాయి భద్రతను పెంచింది. దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి ఇమ్మీడియట్ ఆదేశాలు ఇవ్వడంతో ట్రంప్ని సురక్షిత ప్రదేశంలో ఉంచుతున్నారు ఇప్పుడు.